నా ప్రేమ నీకోసమే 44th చాప్టర్. మీరు మీ అమ్మాయి పెళ్ళి మీకు నచ్చిన వాడితో చేస్తూ ఉంటే నా ప్రేమని చంపుకొని అడ్డు రాకుండా ఉన్నాను. ఇదేనా మీకు చేసిన నష్టం? లేక మీ అల్లుడు చనిపోతూ నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చడానికి వచ్చాను, ఇదేనా నేను మీకు చేసిన నష్టం అని సీరియస్గా దక్ష అనగానే అప్పటి వరకు మౌనంగా దక్ష మాటలు విన్న విష్ణుగారు లాస్ట్ మాటకి, ఏంటి బాబు నువ్వనేది? మా అల్లుడు మీకు బాధ్యత అప్పచెప్పడమేంటి అని అడుగుతారు. దక్ష గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చి వదిలి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. దక్ష చెప్తున్నంతసేపు విష్ణుగారికి దుఃఖం ఆగదు. మీకైతే ఇప్పుడు చెప్పండిలేండి ప్లీజ్. మీరే ఇంతలా బాధపడుతుంటే ఈ విషయాలన్నీ తెలిస్తే మీ కూతురు తట్టుకోలేదేమో. అందుకే ఆమెకి ఇప్పుడే ఈ విషయాలన్నీ చెప్పకండి. తెలియాల్సిన టైం వస్తే తనకే తెలుస్తుంది. సరే బాబు అని చెప్పి, మీరు నిజంగా నా మనవరాలికి తండ్రి కాగలరా అని అడుగుతాడు విష్ణు. ఇషు ఎప్పటికీ నా కూతురే, అది నేనెప్పుడో ఫిక్స్ అయ్యా అని స్థిరంగా చెప్తాడు. ఇంతకు ముందే స్కూల్లో వాళ్ళ బాండింగ్ చూడడం వల్ల ఇప్పుడు అతని మాటల్లో స్థిరత్వం చూసి దక్ష మీద నమ్మకం కలుగుతుంది విష్ణుగారికి. మరి నా కూతురు సంగతేంటి బాబు అని అడుగుతారు విష్ణుగారు. ఏంటి అన్నట్లు అయోమయంగా చూస్తాడు దక్షబాబు. అదే బాబు, నా అల్లుడు మీకు నా మనవరాలి బాధ్యతనే కాదుగా, నా కూతురు బాధ్యత కూడా అప్పగించినట్టున్నారు కదా అని అడుగుతారు విష్ణుగారు. ఆ మాటలకి ఒకసారి నిట్టూర్చి, మీరేమనుకుంటున్నారు? మీ కూతురు నన్ను యాక్సెప్ట్ చేస్తుందనుకుంటున్నారా? ఒకవేళ బలవంతంగా పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లిని లెక్క చేయదు అని మీకు తెలుసు. ఇప్పుడు నా రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది ఆఫీస్లో, నేను దొరికితే ఫ్రై చేసుకుని తినడానికి అని అసహనంగా అంటాడు దక్షబాబు. నిజమే, ఇందు అసలు ఇంకో పెళ్లికే ఒప్పుకోదు. అలాంటిది దక్షతో పెళ్లి అంటే చాలా కష్టమే అని మనసులో అనుకుంటారు విష్ణుగారు. ఆయన ఆలోచిస్తూ మౌనంగా ఉండడం చూసి, అర్థమైంది కదా, అయినా ఇప్పుడు మీ కూతురు గురించి ఆలోచించే ఇంట్రెస్ట్ నాకు లేదు, నా కూతుర్ని వదులుకునే ఉద్దేశమూ లేదు. ఈ విషయం మీ కూతురికి అర్థమయ్యేలా చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్షబాబు. విష్ణుగారు ఆలోచనలో పడతారు. ఇక్కడ ఆఫీస్లో దక్ష అన్నట్టు ఇందు దక్ష కోసం ఎదురు చూస్తుంది, వర్క్ కూడా చేయకుండా. ఏంటి వచ్చినప్పటి నుంచి ఆఫీస్ ఎంట్రన్స్ వైపే చూస్తూనే ఉన్నావు అని అడుగుతుంది తాన్వి పాప. ఆ గొట్టంగాడి కోసం వెయిట్ చేస్తున్నా అంటుంది కోపంగా. గొట్టంగాడా? ఈ ఆఫీస్లో సగం మంది గొట్టంగాలే కదా, అందులో ఏ గొట్టం కోసం ఎదురు చూస్తున్నావు అని అర్థం కాక అడుగుతుంది తాన్వి పాప. నిన్ను అని తల మీద ఒకటి పీకి, అదే మన బాస్ గారి కోసం ఎదురు చూస్తున్నా అంటుంది చిరాగ్గా. వాట్? నువ్వు మన బాస్ ద గ్రేట్ దక్ష గారి కోసం ఎదురు చూస్తున్నావా అని ఎక్సైటింగ్గా అడుగుతుంది ఇంకేదో ఊహించుకున్న తాన్వి పాప. ఒక్కచూపు చూస్తుంది ఇందు తాన్వి వైపు. సరేలే, ఆ కొట్టంగాడికి నీకు కెమిస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయిందే? నేనెప్పుడు చూసినా పాము ముంగిసలా కనబడతారు అంటుంది. నిన్ను అని ఇంకో 2 మొట్టికాయలు వేసి, నేను వాడి కోసం ఎదురు చూస్తున్న రీజన్ వేరు అంటుంది కోపంగా. ఏమైందే అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు అని అడుగుతుంది. ఇందు పేరెంట్స్ మీటింగ్ రోజు జరిగింది మొత్తం తాన్వి పాపకి చెప్తుంది. తాన్వి పాప బుర్ర గిర్రున తిరుగుతుంది. ఏంటేంటి, నీ కూతురుతో నాన్న అని పిలిపించుకుంటున్నాడా అని ఎక్కడ లేని ఆశ్చర్యంతో మొహం పెట్టింది. అదేగా ఇందాకటి నుంచి చెప్పింది అని విసుగ్గా అంటుంది ఇందు. నిజంగా దక్షబాబు గ్రేట్, అలా అలా వేరే వాళ్ళకి పుట్టిన పిల్లలతో నాన్న అని పిలిపించుకునేది అని అంటుంది. ఆ మాటకి ఇందు కూడా ఒక క్షణం ఆలోచనలో పడినా కూడా, ఏమో ఎవరికి తెలుసు వాడి ఉద్దేశం ఏంటో, వాడు పాప మీద చూపిస్తున్నది నిజమైన ప్రేమ అని నమ్మకమేంటి, వాడు నన్ను సాధించడానికే పాపని వాడుకుంటున్నాడు అని ఫిక్స్ అయిపోతుంది. ఏంటే ఏం ఆలోచిస్తున్నావు? నిజంగా దక్ష గ్రేట్ కదా అని తాన్వి అడిగితే, నీ మొహం గ్రేట్
వాడినేమన్నా నా కూతురికి తండ్రి లేడు, నువ్వొచ్చి నాన్నగా ఉండు అని అడిగినా? లేదు కదా. అయినా వాడంతటా వాడే వచ్చి నా కూతురుతో బాండింగ్ పెంచుకుంటున్నాడంటే అర్థమేంటి? నన్ను ఏదో ఒకలా చంపుకు తినడానికేగా అని తాన్వికి చెప్తుంది. నాకు తెలిసి ఈసారి నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది నాకు అని అంటుంది తాన్వి. ఏం తప్పులేదు, ఇప్పుడు వాణ్ణి కడిగేసి మరీ వాడి ప్లాన్ ఏంటో తెలుసుకుంటా అంటుంది కోపంగా. ఏంటి కడిగేస్తావా? అంటే స్నానం చెప్పిస్తావా ఏంటి అంటుంది కంగారుగా. నీ తలకాయ అని తాన్విని తిట్టి దక్షబాబు కోసం వెయిట్ చేస్తూ, వీడు ఈరోజు కావాలని ఆఫీస్కి రానట్టున్నాడు, వస్తే నా చేతిలో వాడి పని అయిపోద్ది అని తెలుసుగా, అందుకే రావట్లేదు అనుకొని మళ్ళీ కాసేపటికి కొంపదీసి స్కూల్కి పోయి నా కూతురు తీసుకుని ఎటైనా చెక్కేశాడా ఏంటి అని ఆలోచన రాగానే కంగారుగా స్కూల్కి వెళ్దామని బయటికి వస్తుండగా ఆఫీస్ ఎంట్రన్స్లోనే ఎదురవుతాడు దక్షబాబు. అమ్మయ్య, నా కూతుర్ని తీసుకుని పారిపోలేదు అని కాస్త రిలాక్స్ అవుతుంది. మళ్ళీ వెంటనే తేరుకొని కోపం వచ్చి ఎదురుగా చూసేసరికి ఆలోపే ఇందుని చూస్తూనే తన క్యాబిన్కి వెళ్తాడు దక్ష. దొరికాడు వెద్దవా అని డైరెక్ట్గా దక్ష వెనకనే తన క్యాబిన్కి వెళ్తుంది. ఇంకా దక్ష తన చైర్లో కూర్చోక ముందే లోపలికి వెళ్ళిన ఇందు తన సూట్ కాలర్ పట్టుకుని, అసలేమనుకుంటున్నావు నువ్వు అని కోపంగా అడుగుతుంది ఇందు. దక్ష తన కాలర్ పట్టుకున్న ఇందు చేతిని ఇందు మొహాన్ని మార్చి మార్చి చూస్తాడు. ఏంట్రా నోరు తెరవమంటే పిచ్చి చూపులు చూస్తున్నావు అని అంటుంది ఇంకా కోపంగా ఇందు. ఆ మాటకి తన నేమ్ బోర్డు ఉన్న వైపు చూస్తాడు. అది చూడగానే కొంచెం కోపం కంట్రోల్ చేసుకుని దక్ష కాలర్ వదిలి, ఇప్పుడు చెప్పు, నా కూతురుతో ఏం పని నీకు అని కోపంగా అడుగుతుంది. దక్ష ఏం ఆన్సర్ చేయకుండా తన సీట్లో కూర్చుంటాడు. ఇందుకి మండి అక్కడ ఉన్న పేపర్ వెయిట్ని ఫ్లోర్ కేసి కొడుతుంది. తిక్కరేగిన దక్షబాబు, ఏయ్ ఏంటి, ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు అని సీరియస్గా అడుగుతాడు. ఒక క్షణం ఆ కోపానికి జడిచినా ఇప్పుడు భయపడితే తన కూతురు తనకి దక్కదేమో అని భయంతో, ఏంటి బెదిరిస్తే భయపడతా అనుకుంటున్నావా అని, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో, ఏ ఉద్దేశంతో నా కూతుర్ని కలుస్తున్నావో, ఎందుకు తనతో నాన్న అని పిలిపించుకుంటున్నావో తెలియదు, కానీ ఇంకోసారి నువ్వు నా కూతురు దరిదాపుల్లో కనిపిస్తే మాత్రం ఎంతకైనా తెగిస్తా అంటుంది సీరియస్గా. తను ఎంత మొండిదో ఇంతకు ముందే ఇందు వాళ్ళ నాన్న హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడే తెలుసు కనుక కామ్ అయిపోతాడు. కానీ ఇష్యూని వదులుకోవాలని మాత్రం అనుకోడు. దక్ష మౌనంగా ఉండేసరికి ఇందు కూడా అక్కడి నుండి వెళ్ళి తన వర్క్లో పడుతుంది. కానీ ఆలోచనలు మాత్రం ఆగట్లేదు. వీడిని అస్సలు నమ్మకూడదు, ఎంతకైనా తెగిస్తాడు. అప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి మా నాన్నని అడ్డు పెట్టుకున్నాడు, ఇప్పుడు నన్ను సాధించడానికి నా బిడ్డని అడ్డు పెట్టుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దీనికి పూర్తి సొల్యూషన్ వెతకాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ దక్ష ఇందు వెళ్ళిపోయాక ఆలోచనలో పడతాడు. ఈ రాక్షసి ఇష్యుని నా నుండి దూరం చేస్తుందా? ఆ ఊహే భరించలేకపోతున్నాడు. కానీ ఆ రాక్షసి చూస్తూ ఊరుకుంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరిది ఒకటే ఆలోచన, ఇష్యూ బేబీ నాకు దూరం అవుతుందా అని. ఆఫీస్ టైం అయిపోగానే ఇందు ఇంటికి స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందులా అక్కడ వర్క్ చేయాలి అనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ వర్క్ మానేస్తే నాకు వీడి ప్లాన్స్ ఏవి తెలియవు. నా కూతురుతో కలుస్తున్నా ఏమీ చేయలేను, ఇప్పుడెలా అని ఆలోచిస్తూనే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ఇష్యూ బేబీ వాళ్ళ డాడీ ఇచ్చిన బూస్తో యాక్టివ్గా కనిపిస్తుంది. ఏంటిది, స్కూల్కి పోయేటప్పుడు ఏడుపు మొహం పెట్టుకొని పోయింది, ఇప్పుడేమో ఇంత హ్యాపీగా కనిపిస్తుంది, అంటే మళ్ళీ వాడు పాపని కలిశాడా అని ఆలోచన రాగానే కోపం వస్తుంది ఇందుకి. గుమ్మంలోనే ఆలోచిస్తున్న ఇందుని చూసి మమ్మా అని పిలుస్తూ వెళ్ళి ఇందుని హక్ చేసుకుంటుంది. ఆ పసిదాని సంతోషం చూసి ఆనందంగా ఉన్న దానికి కారణం దక్ష అనుకునేసరికి తట్టుకోలేకపోతుంది. అసలు నేను ఏం తక్కువ చేశానని వాడికి అడిక్ట్ అయింది అని ఆలోచనలోకి వెళ్తుంది ఇందు.
సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 44th చాప్టర్. ఇందు ఇంకా దక్ష ఇద్దరు ఇష్యూ వాళ్ళకి దూరం అవుతుందేమో అని భయపడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇష్యూ వాళ్ళకి దూరం అవుతుందా, లేక దూరంగా ఉన్న వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తుందా? ఇలాంటి అప్డేట్స్ అని మీరు తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.